చూసావా అమ్మా, మన ఇంట్లో లేకపోయినా ఈ పెళ్లికి అడ్డుపడాలని చూస్తుందా భూమి. అసలు ఈ భూమికి బుద్ధి ఎప్పుడు వస్తుందో ఏంటో అర్థం కావట్లేదు. పెళ్ళన్నా తాళన్నా ఏ ఆడదానికైనా ఒక్కటే భూమి. కాబట్టి నీ మెడలో తాళి పడ్డం కోసం తన మెడలో తాళి తీసేయాలి అని మాత్రం నువ్వు అనుకోకు. అంతేలే, నీకెప్పటికీ నీ కోడలే ముఖ్యం, కూతురు అక్కర్లేదు కదమ్మా. నాకు నా అన్నయ్య ఉన్నాళ్లే. పూరి, నువ్వు గగన్ నా రెండు కళ్ళైతే భూమి నా మనస్సాక్షికి ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటాను. అందుకే నిన్ను బాగా గ్రిప్లో పెట్టుకుంది. నేనిక్కడికొచ్చింది ఆ దేవుడి దయవల్లైనా వాళ్ళిద్దరూ కలవాలని కోరుకోవడానికి. నువ్వు అనవసరమైన వాదన పెట్టకో. నేను మాత్రం వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవకూడదని కోరుకోవడానికే వచ్చాను. పూరి, అన్నయ్య కదా అక్కర్లేదమ్మా. తార పర్ఫెక్ట్ మ్యాచ్. నా జీవితంలో నిప్పులు పోసిన ఆ భూమి మళ్ళీ మన ఇంట్లో కాలు కూడా పెట్టకూడదు. అన్నయ్య జీవితంలోకి పిడుగే రాకూడదమ్మా. చూడు పూరి, పూరి, భగవంతుడా, మేమున్నదే నలుగురం. మాలో మాకు ఈ గొడవలేంటి, ఈ విభేదాలేంటి? ఇప్పటిదాకా వదినంటే ప్రాణంగా చూసుకునే పూరి కూడా తన పేరు ప్రస్తావిస్తేనే మండిపోతుంది. ఈ గండాలన్నీ దాటి నా కొడుకు కోడలు ఒక్కటయ్యేలా దారి చూపించు స్వామి.